కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బాల్య వివాహాలపై మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు వివాహాలు నిర్వహిస్తున్న గుళ్ళు, చర్చిల వద్దకు వెళ్లి బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించబడుతుందని, బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శిక్ష విధించబడుతుందని ఆమె తెలిపారు. విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలు బాల్య వివాహం దూరం చేస్తుందన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని ఆమె కోరారు. బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలియపరచాలంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. బాలల విద్య, భద్రత కోసం ప్రతి పౌరుడు గళాన్ని వినిపించాలని, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇవ్వాలని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం బాల్య వివాహ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాహనంపై మండలం మొత్తం ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్. ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం అంతా కూడా బాల్య వివాహ ముక్త భారత్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రథంతో పాటు అవేర్నెస్ కల్పించడం జరుగుతుందండి. ప్రతి విలేజ్ లోనూ కూడా మనం ప్రతి మండలంలోనూ కూడా అవేర్నెస్ కలిగించడం జరుగుతుందండి. ఏంటంటే మనకి బాల్య వివాహాలు జరగకుండా చూడడం, బాల్య వివాహం వల్ల బాలికల విద్య నష్టపోతారు, వాళ్ళ అంటే ఉన్నతిని కోల్పోతున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటివి జరగకుండా బాల్య వివాహాలు అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందండి. ఇలాంటివన్నీ కూడా స్టాప్ చేయడం కోసం అయితే మనకి 2013లో బాల్య వివాహ నిరోధక చట్టం అనేది ఒక చట్టం చేయబడిందండి. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి నిండకుండా వివాహం చేయకూడదు. అలా చేసినట్లయితే కనుక ఇది చట్టరీత్యా నేరం. దీనికి ఏంటంటే ఓన్లీ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు కాకుండా మొత్తం మధ్యవర్తులకి, వివాహానికి హాజరైన వాళ్ళకి, పంతులకి, టెంట్ వాళ్ళకి, అలాగే లైటింగ్ అంటే ఆ వివాహానికి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా మనకి శిక్షార్హులు అవుతారండి. వాళ్ళకి ఏంటంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే వాళ్ళకి ₹1,00,000 వరకు జరిమానా కూడా జరుగుతుందండి. పెళ్లికి వచ్చిన ముత్తైదువులకి, పెళ్లి పెద్దలకి కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారండి. కాబట్టి ఇవన్నీ మనం అవేర్నెస్ కల్పించి గ్రామంలో అంటే ఇప్పుడు 1098 ఏదైనా వివాహం జరుగుతుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే కనుక వచ్చి ఆపడం జరుగుతుందండి. ఆపి ఆ పిల్లల యొక్క విద్య బాగా చదువుకోవడానికి మనం తోడ్పడి వాళ్ళకి ఉన్నతికి మనం తోడ్పడదామని చెప్పి అవకాశం వచ్చింది. ధన్యవాదాలు. మనకి తాళ్లరేవు ప్రాజెక్ట్ తరఫు నుంచి ఈ బాల్య వివాహ విముక్తి రథం ఇప్పుడు గుడుల్లోని, మసీదుల్లోని, అలాగే చర్చిల్లోనే ఇప్పుడు ప్రచారం చేశామండి. మనకి బాల్య వివాహ విముక్తి దాని గురించి 100 రోజుల క్యాంపెయిన్ జరిగిందండి. నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ కల్పించామండి. ఏజీ గర్ల్స్కి అంటే బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఎడ్యుకేషన్ ఆగిపోతుందని, తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇవన్నీ అవేర్నెస్ కల్పించాం. పిల్లలు కూడా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా విని తర్వాత డౌట్స్ కూడా మమ్మల్ని అడిగారండి. ఏమైనా ఎక్కడైనా ఉంటే మేము చెప్తాం మేడం, ఏ నెంబర్ కాల్ చేయాలని నెంబర్ కూడా అడిగారు. 1098 నెంబర్కి చేయాలని చెప్పి నెంబర్ కూడా ఇచ్చాం. అలాగే మనకి అవేర్నెస్ ఇంకెక్కడ ఎవరికైనా అవసరమైన మీటింగ్స్ ఇంకా మార్చి 8 వరకు ఉంది కాబట్టి పెడతా ఉంటామండి. ఇప్పుడు ఇది మసీదుకి ఎక్కడైనా ఊర్లో మసీదు ఎక్కడైనా ఉంటే ఈ రథం తీసుకెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కల్పిస్తాం. చర్చిలోని ఇప్పుడు ఆల్రెడీ 3 గుడుల్లో చేసామండి. మట్లపాలెంలో ఒకటి, తర్వాత కొబ్బరి చెట్టుపాలెం అండి, ఇది పట్టవాలండి. ఇంకా అవేర్నెస్ కల్పించి ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి
కృషి చేస్తున్నామండి. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఏమైనా ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కూడా మాకు కాల్ చేయొచ్చండి. 1098 కాల్ చేస్తే మా డిపార్ట్మెంట్కి ఆ నెంబర్ వస్తుంది. కమిటీ ఉందండి దీనికి. విలేజ్ లెవెల్ అయితే ఎంఎస్కే, విఆర్ఓ, తర్వాత గ్రామ సెక్రటరీ గారు, అంగన్వాడీ టీచరు, ఆశా వర్క్, ఏఎన్ఎం, మొత్తం ఇదంతా కమిటీ అండి. స్కూల్ టీచరు ఈ కమిటీ అందరూ వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తారండి. వీళ్ళ వల్ల కూడా ఆగకపోతే ఇంకా మండల లెవెల్ ఆఫీసర్స్, సిడిపిఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ గారు, మొత్తం ఐసీపీఎస్ నుంచి ఈ పెద్ద స్థాయిలో కాబట్టి ఇంకా చిన్నబాబు గారు, వీళ్ళు శాస్త్రి, వీళ్ళందరూ వస్తారండి. అప్పుడు కూడా ఇంకా ఎలాగైనా ఆపామండి. చాలా ఇంతవరకు అయితే చాలా మ్యాటర్స్ నేనైతే పిఠాపురంలో 2 ఆపాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తుంది. నేను ఈ మధ్య రీసెంట్గా తర్వాత సూపర్వైజర్ గారు కూడా